హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. కానీ ఇవాళ గార్డెన్ ఆరోగ్యం చూద్దామా? మరి మన గార్డెన్కి ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది చీప్ అండ్ బెస్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్ అండి. మనం డబ్బులు పెట్టి కొనుక్కురావాల్సిన పని లేదు. మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం చెట్లకి మంచి లిక్విడ్ అయితే, మంచి జ్యూస్ అయితే ఇద్దామా? మరి దానికి కావాల్సింది ఫస్ట్ బెల్లం కావాలండి. నేను ఇక్కడ నాకు పటిక బెల్లం ఉంది, ఒక హాఫ్ కేజీ ఉంది. ఇంకా ఖరాబ్ అయిన బనానా తొక్కలు, జామ పండ్లు ఖరాబ్ అయినవి ఉంటాయి కదా, కింద పడిపోయినాయి అవి, సీతాఫల తొక్కలు, దానిమ్మ తొక్కలు ఉడతలు తినేయంగా మిగిలినవి, ఇంకా పపాయ తొక్కలు, జీడి మామిడి పండు ఖరాబ్ అయింది, వాటర్ ఆపిల్స్ ఉన్నాయి ఇందులో. అన్ని రకాల వేస్ట్గా బయట పడేసే పండ్ల తొక్కలతో ఇప్పుడు మనం చెట్లకి మంచి హెల్తీ డ్రింక్ తయారు చేద్దాం. ఇవన్నీ మన గార్డెన్లో వచ్చినవేనండి ఈ తొక్కలన్నీ. అవన్నీ ఒక బకెట్లో వేసేసుకొని దీనిలో అరకిలో పటిక బెల్లం వేసేసుకుంటున్నాను. మీరు బెల్లం అయినా వాడచ్చు, ఇంకా ఆర్గానిక్ బెల్లం అయితే ఇంకా మంచిదండి మనకి. అది అందులో వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. చేయితోని కలపండి, ఏం పర్వాలేదు, అవి పండ్ల తొక్కలే కాబట్టి. ఆ బెల్లం, ఆ తొక్కలన్నీ ఒకసారి ఇలా నలిపేసుకోవాలండి. బయట కొనుక్కొచ్చి చేయవలసిన పని లేదండి, మన ఇంట్లోనే లభించే వాటితోనే చేయొచ్చు ఈ ఫర్టిలైజర్ అనేది. మనకి ఎలాగో సమ్మర్లో వాటర్ మిలన్ తొక్కలు వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా మామిడి పండ్లు తిన్న తర్వాత ఆ తొక్కలు, పిక్కలు, ఇంకా బనానాస్ అవి కూడా ఉంటాయి కదా. ఇంకా మన గార్డెన్లో జామ పండ్లు బాగా రాలుతున్నాయండి. ఇందులో జామ పండ్లు, వాటర్ ఆపిల్స్ తొక్కలు అయితే చాలా ఉన్నాయి. నేను ఏ ఒక్క ఫ్రూట్ కొనుక్క రాలేదండి, ఇవన్నీ మన గార్డెన్లో వచ్చిన ఫ్రూట్సే అండి. ఖరాబ్ అయిపోయినాయి, బయట పారేస్తే వాసన, పురుగులు వచ్చేస్తాయి కదా. మరి ఇలా చేస్తే అది మొక్కలకి ఇస్తే మళ్ళీ మొక్కలు బలం వచ్చి మంచి ఫ్రూట్ని అయితే ఇస్తాయి కదండి. అందుకని గార్డెనింగ్ చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందని నేను ఇలా ట్రై చేస్తున్నానండి. ఇందులో ఆవు పిడకలు ఉంటాయి కదండి, నేను అది నానబెట్టుకున్నాను, ఇలా తయారైంది ఆవు పిడకలు అనేటివి. అది కూడా వేసేసుకోవచ్చు, చాలా మంచిదండి. ఈ ఆవు పిడకలు ఇందులో వేసి మనం ఫర్మెంటేషన్ చేసి ఇచ్చామంటే డల్గా అయిపోయిన చెట్లు కూడా మళ్ళీ చిగురిస్తాయండి. ఇలాంటి ఫర్టిలైజర్స్ మనం అప్పుడప్పుడు చెట్లకి ఇచ్చామంటే. ఇది మూత పెట్టేసుకొని ఒక 5 days 7 days అలా మూత పెట్టేసుకోవాలండి. తర్వాత చూసారా ఎంత బాగా ఫర్మెంటేషన్ అయిందో, పైన కూడా చాలా బాగా పేరుకుపోయింది కదా. ఇది మొత్తం ఒకసారి మన స్టిక్తోనే కలిపేసుకోవాలి. కలిపేసుకున్న దీన్ని ఒక డ్రమ్లో పోసుకోవాలి. నేను మళ్ళీ వాటర్ పోసుకోవడానికి నాకు వీలు లేదని ఒక డ్రమ్లో పోసేసుకుంటున్నాను. ఇది కొంచెం స్మెల్ వస్తుంది, భరించాలి. చెప్పడం మర్చిపోయాను, ఇది రోజు ఒకటే డైరెక్షన్లో కలుపుతూ ఉండాలి స్టిక్తోని. ఇది 1:10 రేషియోలో డైల్యూట్ చేయాలండి. ఒక వంతు ఈ లిక్విడ్ అయితే 10 వంతులు వాటర్ ఇవ్వాలి. చాలా పవర్ఫుల్ అండి ఇది, అందుకనే 1 లీటర్ లిక్విడ్కి 10 లీటర్ల వాటర్ కలుపుకోవాలి. ఇది అన్ని చెట్లకి ఇవ్వచ్చండి, కూరగాయ చెట్లకు కానీ, పండ్ల చెట్లకు కానీ, పూల చెట్లకు కానీ, ఏ చెట్లకైనా మనం ఈ లిక్విడ్ ఇవ్వచ్చండి. చాలా బాగా పనిచేస్తుంది ఈ లిక్విడ్ అనేది. ఒక్కసారి మీరు కూడా గార్డెనింగ్ చేసే వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఈ పండ్ల తొక్కలు అనేటివి బయట పారేయకుండా, డస్ట్బిన్లో పారేయకుండా ఇలా ఫర్మెంటేషన్ చేసి మొక్కలకి ఇచ్చామంటే మొక్కల గ్రోత్ చాలా బాగుంటుంది. మనకి మళ్ళీ అక్కడక్కడ పడేస్తే దోమలు, ఈగలని స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదా. అలా కాకుండా ఇలా మనం చెట్లకి ఇచ్చామంటే చెట్లు బతుకుతాయి, చెట్ల ద్వారా మనం కూడా బ్రతుకుతాం కదండి. ఇంకా ఈ పండ్ల తొక్కల్లో ఏమేమి వేసుకోవాలన్నది నెక్స్ట్ పార్ట్ అనేది నేను మళ్ళీ రెడీ చేస్తా అండి. ఈ పండ్ల తొక్కలన్నీ కలెక్ట్ చేసి ఫర్మెంటేషన్ చేసే ముందు తౌడు ఉంటుంది కదా, బియ్యం పట్టిన తర్వాత వచ్చే తౌడు కానీ, ఇంకా పుట్టమన్ను కానీ,
ఇంకా పశువుల ఎరువు కానీ లేదా మనం తొక్కని ప్లేస్ మనం ఎక్కడైతే తిరగమో ఆ ప్లేస్లో బ్యాక్టీరియా అనేది చాలా బాగుంటుంది, వృద్ధి చెందుతుంది. ఆ మట్టి కానీ ఆ సాయిల్ కానీ ఈ పండ్ల తొక్కల్లో వేసి మనం పర్మెంటేషన్ చేసి ఇలా చెట్లకి 1:10 రేషియోలో చెట్లకి ఇచ్చామంటే చెట్లకి చక్కటి బలం అందుతుందండి. నెక్స్ట్ స్టెప్ కూడా నేను ట్రై చేస్తున్నాను. మరొక వీడియో వస్తుంది ఇలాంటిదే, పండ్ల తొక్కల్లో మళ్ళీ నేను ఏం వేసానన్నది స్టెప్ బై స్టెప్ పెట్టాలనుకుంటున్నాను వీడియో. అన్నీ మనకి అందుబాటులో ఉన్నవి కదండి, చూశారు కదా మీరు కూడా. బయట పడేసే బదులు ఇలా చెట్లకి ఇస్తే చూడండి ఎంత చెట్లు హెల్తీగా ఆరోగ్యంగా ఉన్నాయో. కాకర చెట్టు, బెండ చెట్టు ఎంత బాగా ఎదుగుతున్నాయో చూశారు కదా మీరే లైవ్లో. చెట్టుకి ఎంత మోతాదులో ఇవ్వాలన్నది చెప్పడం మర్చిపోయాను కదా. కుండీలో చెట్లకైతే ఒక 1/2 లీటర్ చొప్పున ఇవ్వచ్చండి. మన గార్డెన్లో మట్టిలో పెట్టుకున్న, నేల మీద పెట్టుకున్న చెట్లయితే ఇంత పెద్దగా అవుతాయి కదా, ఆ చెట్లకు మాత్రం 1 లీటర్ చొప్పున ఇవ్వండి. నెక్స్ట్ మిగిలిపోయిన తొక్కలన్నీ ఉన్నాయి కదా, అవి మళ్ళీ బయట పారేయకుండా మళ్ళీ మనం పర్మెంటేషన్ చేయొచ్చు. ఇందులో నేను తౌడు వేస్తున్నాను, ఒక దోసెడు తౌడు వేస్తున్నాను. దోసెడు అంటే ఒక అద్దపా ఉంటుంది తౌడు అనేది. మీకు చెప్పాను కదా తౌడు అంటే ఏ విధంగా వస్తుంది, బియ్యం ఒడ్లు పట్టిస్తే వచ్చే తౌడు అండి అది. అందులో ఒక బకెటెడ్ వాటర్ పోసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒకటే డైరెక్షన్లో ఇలా 7 days కలిపి మళ్ళీ మనం చెట్లకి ఇచ్చామంటే చెట్ల ఎదుగుదల చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. గార్డెన్ ఆరోగ్యం మన చేతుల్లో.